ఆగస్టు 15 వస్తుందంటే నిఘా వర్గాలకి అట్లాగే భద్రతా బలగాలకి వణుకు పుడుతోంది. ఎందుకయ్యా అంటే నిఘా వర్గాలు ప్రతిసారి కూడా ఆగస్టు 15 సందర్భంలో ఒక పెద్ద కుట్రను భగ్నం చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఈ ట్రిప్ కూడా 200 మంది ఈ దేశంలో బట్టి టీం పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాక్షసుడికి సంబంధించినటువంటి టీంని అరెస్ట్ చేశారు. అంటే మళ్ళీ అల్లకల్లోల కుట్రను భగ్నం చేశారు. ఇక్కడ సైన్యానికి ఈ భద్రతా బలగాలకి వీళ్ళకి ఎప్పుడు హ్యాపీ అంటే ప్రధానమంత్రి వీళ్ళు చెప్పినటువంటి గతంలో రాజీవ్ గాంధీ అయినా పివి నరసింహారావు అయినా మన్మోహన్ సింగ్ కూడా ఎర్రకోట మీద జాతీయ పతాకం ఎగరవేసేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ గార్డ్ ఎదురుగుండా పెట్టి దాని వెనకాల నుంచి మాట్లాడేవాడు. అది ఆనాటి నుండి రాజీవ్ గాంధీకి చెప్పారు నీకు థ్రెట్ ఉందని. అప్పటి నుంచి బిగించేస్తే తర్వాత పివి నరసింహారావుతో సహా అందరూ ఆ గాడ్స్ వెనకాల నుంచినే మాట్లాడారు. బట్ నరేంద్ర మోడీ తొలి ఏడాది నుంచినే అది ఉండటానికి వీల్లేదన్నాడు. భద్రతా బలగాలు చాలా స్పష్టంగా చెప్పి లేదు సార్ థ్రెట్ ఉందంటే సంపరేణ చూసుకుందామని చెప్పాడు. చచ్చినట్టు వీళ్ళు ఇక ఆ టైంలో విపరీతమైన అలర్ట్గా ఉండాలి. అదే ఇది ఉందంటే కనుక ఆయనకి ఏం కాదు లేని ధైర్యంగా కూర్చోవచ్చు. మామూలుగా అయితే ఏ బాంబులో పెట్టలేరు కానీ గన్తో ఫైర్ చేసేది లాంగ్ రేంజ్లో ఉండేటటువంటి ఇవి ఉంటాయి కదా మన స్నైపర్లతో కొట్టచ్చు. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలండి జాగ్రత్త కారణం చేయడం ఇదే పని మీద ఉండాల్సిన పరిస్థితి నడుస్తోంది. కాకపోతే మోడీ మాత్రం ధైర్యం. ఆయన నేను అట్లాంటి వాటిని అంగీకరించేది లేదు అంటాడు. అదే స్పెషల్.